ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 2020 నుండి కరోనా నేర్పిన కొత్త పాఠం నుండి పరంపరగా సాహిత్య కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటిదాకా దాదాపు 5 ఏళ్ల కాలంలో అన్ని రకాల అంశాలను కథ, కవిత్వం, నవల, విమర్శ, నాటకాలు ఇలా అనేక అంశాలను వాటిలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచానికి మళ్ళీ చెప్పే ప్రయత్నం, మళ్ళీ పునర్మూల్యాంకనం చేసే అవకాశం కల్పించింది అభ్యుదయ రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్. ఈ పరంపర ఇంకా ముందుకు సాగాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఏ కవి గురించైనా, ఏ మంచి రచన గురించైనా మనం తెలుసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ వినడానికి యూట్యూబ్లో వాటన్నిటిని కూడా భద్రపరిచి భావితరాలకు అందిస్తున్నారు. ఇవి మన ఔత్సాహిక పాఠకులకే కాకుండా, లేకుంటే తెలుగు భాషాభిమానులకే కాకుండా పరిశోధకులకు ఇవి బాగా ఉపయోగపడతాయని భావిస్తూ ఉన్నాం. తప్పకుండా వాటిని అలా ఉపయోగించుకుంటారు. మేము విద్యార్థులకు చెప్తూ ఉన్నాం, ఏ కవుల మీదైనా రచయితల మీదైనా మీకు ఒక దారి కనబడాలంటే మీరు మా ప్రసంగాలు వినండి అని చెప్పి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ కార్యక్రమాలు ముందు ముందు బాగా ప్రాచుర్యంలోకి వస్తాయని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఒక కొత్త ప్రణాళిక ముందుకెళ్తూ విశిష్ట విమర్శ పరిశోధనా గ్రంథాలు అనే పేరుతో ప్రారంభమైన ఈ సిరీస్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన వాళ్ళలో మా అరసం జాతీయ అధ్యక్షులు అన్న పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి వల్లూరి గారు, ఇంకా ఉన్న సాహితీవేత్తలందరూ కూడా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమానికి రూపకల్పన చేసినందుకు ముందుగా వాళ్లకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు డాక్టర్ కె నాగేశ్వరాచారి గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడే ముందు ఆయన గురించి 2 మాటలు మాట్లాడాలి. అంతకన్నా ముందు పాపినేని శివశంకర్ గారి గురించి కూడా 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే పాపినేని శివశంకర్ గారు నేను చదువుకున్న తెలుగు విశ్వవిద్యాలయంలో, అందులో ముఖ్యంగా రాజమండ్రి ప్రాంతంలో బొమ్మూరు అనే ఊరుంది, ఆ ఊర్లో ఉన్న సాహిత్య పీఠంలో పిహెచ్డి చేశారు. ఆయన మాకు దాదాపు 4-5 ఏళ్ళు సీనియర్. ఆయన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి దగ్గర పరిశోధన చేసి పిహెచ్డి పట్టా సంపాదించారు. అదే సాహిత్యం మౌలిక అంశాలు అనే అంశం ఆయన అక్కడ చేసిన పిహెచ్డినే అది. సరే, ఆ పిహెచ్డికి గోల్డ్ మెడల్ వచ్చింది. అలాగే ఆయన కవిత్వం అంతా తర్వాత మాట్లాడతారు మిగతా మిత్రులందరూ కూడా. అట్లా మాకు ముందు అంటే సీనియర్ విద్యార్థిగా, పరిశోధకులుగా పాపినేని శివశంకర్ గారిని మేము గుర్తు చేసుకోవాలి. తర్వాత ఆయన కవిత్వం రాసిన, లేకుంటే విమర్శ రాసిన, లేదా కథా సంపుటాలకు ఆయన సంపాదకత్వం వహించిన, ఏదైనా చాలా సిన్సియర్గా సీరియస్గా చేసే మనిషి. మాలాగా అంటే మేము సహజంగా కొంచెం నవ్వులాటతో కూడా చేస్తుంటాం చాలా పనులు, కానీ ఆయన వర్క్ దగ్గర అంటే పని దగ్గర ఎక్కడ ఆయన నవ్వులాటకు పోడు. అట్లాంటి సీరియస్ రైటరు, అలాగే విమర్శకుడు కూడా. అలాంటి పాపినేని శివశంకర్ గారు రాసిన పుస్తకం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం చాలా సంతోషదాయకం. ఈ పుస్తకం మీద మాట్లాడడానికి మనకు నాగేశ్వరాచార్య గారు అందుబాటులో ఉన్నారు. ఈయన మొదటగా మా యూనివర్సిటీ కూడా వచ్చారు, 2-3 సార్లు వచ్చారు. అయితే ఆయనతో పర్సనల్గా మాట్లాడిన అనుభవం తక్కువగా ఉంది, కానీ ఆయన రాచపాలెం గారికి శిష్యులు. రాచపాలెం సార్ దగ్గర ఆయన ఎంఫిల్ చేశారు, పిహెచ్డి చేశారు. నాగేశ్వరాచార్య గారు పాత మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడైతే జోగులాంబ గద్వాల జిల్లా, అక్కడ జన్మించారు ఆయన. అంటే ప్రస్తుతం తెలంగాణ. ఆయన డిగ్రీ దాకా కూడా అక్కడే చదువుకున్నారు, గద్వాల్లోనే. ఆ తర్వాత ఎస్కే యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురంలో ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారి దగ్గర
అల్లం రాజయ్య కథానుశీలన అనే అంశం మీద ఆయన ఎంఫిల్ చేశారు. ఆ తర్వాత అల్లం రాజయ్య నవలలు, మహాశ్వేతాదేవి నవలలు, తులనాత్మక పరిశీలన అంశం మీద పిహెచ్డి చేశారు. అంతేకాకుండా 2022లో దృశ్యాంతరం అనే ఒక వ్యాస సంపుటిని తీసుకొచ్చారు. తర్వాత గద్వాల జాతర అనే పేరుతో ఒక కథా సంపుటి కూడా ఆయన తీసుకొచ్చారు. ఇవి కాకుండా ఆయన విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. దాంతోపాటు 2020 దాకా అనంతపురం జిల్లా పౌర హక్కుల సంఘానికి ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తెలుగు అధ్యాపకుడిగా 2021లో రిటైర్ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా తెలుగు సాహిత్యం మీద కృషి చేస్తూనే ఉన్నారు. వారికి నేను అరసం పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతూ పాపినేని శివశంకర్ గారి సాహిత్య కృషిని, ముఖ్యంగా విమర్శకు సంబంధించి ఆయనకు గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన పరిశోధన అంశం అది సాహిత్యం మౌలిక భావనలు. ఇది 1996లో అచ్చయింది. ఆయన 1992-3 నాటికే ఆయనకు డాక్టరేట్ వచ్చేసింది. కొంచెం పుస్తకాన్ని కొద్దిగా ఆలస్యంగా పబ్లిష్ చేశారని అనుకుంటూ ఉన్నాను. అలాంటి మంచి పుస్తకం గురించి మాట్లాడడానికి స్వాగతిస్తూ నాగేశ్వరాచార్య గారు మీరు మాట్లాడండి. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి నాగేశ్వరాచార్య గారు. సార్ ఓకే ఆనంద్ సార్, ఓకే మాట్లాడండి. సమావేశంలో అందరూ పెద్దలే ఉన్నారు. పెద్దల దగ్గర మాట్లాడడం అనేది కొంచెం సాహసం. వెనకటికి మాకు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పద్యం చెప్పేవాళ్ళు. నీతులు నేర్పు వారికి నీతులు నేర్పంగజాలు నేర్పరులు, నే నీతులు నేర్పంబూనుట తాతకు దగ్గులు నేర్ప తగవవు కాదే. ఆ రకంగా ఆలోచించినప్పుడు నేను ఇప్పుడు ఉండిన పెద్ద మనుషుల దగ్గర సాహసం చేసి మాట్లాడడం అనేది మర్యాద కాదు. అయినా గురువాజ్ఞ స్వీకరించాలి కదా, అందరు గురువులే ఉన్నారు ఇక్కడ. మీరు చెప్పిన ప్రకారం నాకు మీరందరూ కలిసి పరీక్ష పెట్టినారని అనిపిస్తుంది. ఈ పరీక్షలో ఎంతవరకు ముందుకు వస్తాను, ఎంతవరకు లేదు అన్నది పెద్దలు నిర్ణయించాలి. ఇక నా నేపథ్యం గురించి ఈశ్వరరెడ్డి మాస్టర్ గారు రేఖామాత్రంగానే వివరించి, ఈ అవగాహనతో నేను సాహిత్యం మౌలిక భావనలు అన్న పుస్తకాన్ని చూసినప్పుడు నా భావనలు నాకుంటాయి, నా అవగాహన నాకుంటుంది, నా స్వేచ్ఛ నాకుంటుంది. ఆ స్వేచ్ఛలోని అనౌచిత్యాల్ని పరిహరించే బాధ్యత పెద్దల దగ్గరే ఉంటుంది. అందుకోసమే అడిగింది. మా గురువుగారు రాలేదు ఇంకా, మా గురువుగారు ఉంటే నాకు కొండంత అల్లా ఆయన ఉంటే బాగుండేది. ఇక గ్రంథం చూసే ముందు రచయితను చూసి రచయిత యొక్క ప్రవర్తనను బట్టి ఆయన ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అంచనా వేసుకోకపోతే ఆయన ప్రధానంగా పద్యకవి. ఆ పద్య కవిత్వం నుంచి ఆధునిక కవిత్వంలోకి రావడానికి, ఆధునిక దృక్పథంలోకి రావడానికి కొంతకాలం పట్టింది. డిగ్రీ దాకా ఆయన ఈ విరాట పర్వం, ఈ కావ్యాలు, పోతన ప్రభావం, వీటిని గురించి విపరీతమైనటువంటి ఆకాంక్షతో ఉండినటువంటి వాడని ఆయన ఇంటర్వ్యూల వల్ల తెలుస్తుంది. తిక్కన, దుర్జటి, కాసుల పురుషోత్తం ఇలాంటి పద్య కవుల, ప్రాచీన కవుల ప్రభావం బాగా విపరీతంగా ఉండింది. అందుకోసమై ఎప్పుడైతే ఆయన 80sలోకి వచ్చిన తర్వాత ఆయనలో ఒక గొప్ప విజిగీష ఉంటుంది. ఎప్పటికెప్పుడు తనను తాను పరిశీలించుకునే మనస్తత్వం ఒకటి ఉన్నట్లుగా
ఆయన ఇంటర్వ్యూలను బట్టి తెలుస్తుంది. ఆ ఇంటర్వ్యూలలోనే ఆయన అంటాడు, ఎప్పుడైతే సృజన, అరుణతార వంటి పత్రికలు చదవటం, మార్క్సిజాన్ని ఆయన మిత్రుల ద్వారా చదువుకోవటం, ఈ కారణం చేత ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన కవుల నేపథ్యం చాలదు అని ఆయనే ఒక ఆలోచనాపరుడిగా తీర్మానించుకున్నారు. ఆ తీర్మానించుకున్న తర్వాత మార్క్సిజం చదువుకోవటం మొదలుపెట్టి, ఇంకా ఆయనలో వచ్చినటువంటి ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే, పద్య కవిత్వం నుంచి వచన కవిత్వంలోకి రావటం, ఆ వచనంలో నుంచి కూడా కథా సాహిత్యంలోకి రావటం. పెద్దలకు గుర్తుండి ఉండాలా, 1885 ఆ ప్రాంతంలోనే ప్లెఖనోవ్ ఈ సమాజానికి కవిత్వం చాలదు, ఇప్పుడు కావలసింది వచన కవిత్వమే, వచనమే, వచన కవిత్వం కూడా కాదు, వచనమే కావాలి, కథా నవల సాహిత్యమే ఈనాటి సమాజానికి కావాలని చెప్పి 5వ వాల్యూమ్లో ప్లెఖనోవ్ ఆ మాట అన్నాడు. దాన్ని ఆయన గమనించాడా లేదా నాకు తెలియదు, కానీ మొత్తానికి ఈనాటి సమాజానికి కథా నవల చాలా అవసరం అన్నది గుర్తించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇంకా ఆయనలో బహుళతత్వం ఉంటుంది అని చెప్పేసి చాలా మంది విమర్శకులు అభిప్రాయం వెలిగించింది. బహుళతత్వం అంటే ప్రాచీన సాహిత్యాన్ని వదలలేడు, పూర్తిగా ఆధునిక సాహిత్యాన్ని ఆకలింపు చేసుకోలేడు. ఈ రెండింటి సమన్వయం నడిపే దిశగా ఆయన చర్చ కొనసాగుతూ ఉంటుంది. ఆయనకు మార్క్స్ కావాలి, బుద్ధుడు కావాలి, ఎరిక్ ఫామ్ కావాలి, వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతుంటాడు. ఇది ఆయన నేపథ్యం. ఇంకా రచనల విషయంకి వస్తే, ఆయన ఇప్పటి వరకు దాదాపు 350 కథలు, కవితలు, 55 చిన్న కథలు, 220 దాకా సాహిత్య వ్యాసాలు రాసుకున్నారు. ఇదంతా కూడా దాదాపు 1980ల తర్వాత జరిగినటువంటి కృషిని. ఇప్పటి వరకు 5 కవితా సంపుటాలు, స్తబ్దత చలనం, ఒక సారాంశం కోసం, ఆకుపచ్చని లోకం, ఒక ఖడ్గం, ఒక పుష్పం, రజనీగంధ. రజనీగంధకు 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఇది ఆయన సాహితీ వ్యవసాయాన్ని గురించినటువంటిది. ఇంకా కుటుంబ నేపథ్యం ఏంటంటే, దాదాపు ఆయనే వివిధ సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు వ్యవసాయక కుటుంబం. వ్యవసాయక కుటుంబానికి కొంత గుండె తడి ఉంటుంది, కొంత వాస్తవాన్ని గమనించాలి అన్నటువంటి తపన ఉంటుంది. తనకంటే ఇంకా ముందు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఉంటుంది, వెనకటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్నటువంటి ఈ విజిగీష ఒకటి ఉంటుంది. ఆ విజిగీషలో నుంచి ఆయన ఈ అధ్యాపన రంగంలోకి దిగిన తర్వాత సాహితీ విమర్శలు మొదలుపెట్టుకున్నాడు. ఈ సాహితీ విమర్శల్లో కూడా ఆయనకు గొప్ప పేరు తెచ్చింది ఈ గ్రంథం. ఏది? సాహిత్యం మౌలిక భావములు. దీని నుంచి ఆయన మనకు ఈ ముగ్గురిని, ఎవరిని? మార్క్స్ను, బుద్ధుడిని, ఎరిక్ ఫామ్, ఈ ముగ్గురిని మేళవించి మాట్లాడుతూ వస్తుంటాడు. ఇంకా అధ్యక్షుల వారి వివరించినట్టు ఈయనకు 89లో ఇది పూర్తి చేసుకున్నారు పిహెచ్డి. బహుశా అటు ఇటు కొంతకాలం వెనక ముందుల తర్వాత తూమాటి దోణప్ప గారి అవార్డు ఈ పుస్తకానికి వచ్చింది. ఈ గొప్ప పరిశోధన నిజానికి ఆ రోజుల్లో దోణప్ప గారు ఈ కాంపిటీషన్ పెట్టడం, ఉత్తమ సిద్ధాంత వ్యాసాలకు ఒక స్వర్ణ పథకం ఇస్తామని చెప్పి ఆయన ప్రకటన చేయటం చాలా ఉదాహరణ. ఈ రకంగా ఎస్కే యూనివర్సిటీలో కూడా ఒకరిద్దరికి ఈ అవార్డు వచ్చినట్టు నాకు గుర్తు. ఆ పరిశోధన గ్రంథం ఏదో గుర్తులేదు.
ఈ సిద్ధాంత వ్యాసాల ప్రసక్తి వచ్చేసరికి ఇవాళ రాజపాళెం గారే ఒక వ్యాసంలో ఎక్కడో రాసుకున్నారు, పరిశోధకులారా పరిశోధకుల నాడి చూడండి అని చెప్పి ఒక వ్యాసం రాసినట్టు గుర్తు. ఇది ఈ వ్యాసం చదువుకున్న తర్వాత ఎవరెంతకు వాళ్ళు భుజాలు దడుము చూసుకోవాల్సి వచ్చింది. నా అంతకు నేను కూడా భుజాలు దడుము చూసుకోవాల్సి వచ్చింది. నేను రాసినటువంటి పిహెచ్డి అది యోగ్యమైన పిహెచ్డికి అని కూడా ఒక్కోసారి నాకు అనుమానం వస్తుంది. ఇది చాలా అవసరమైనటువంటి సిద్ధాంత గ్రంథం. ఇవాళ విశ్వవిద్యాలయాల్లో చూస్తే పరిశోధకులు వాళ్ళు చదువుకుంటున్నటువంటి చదువు, పరిశోధనాంశం, వీటిని గురించి జిఎన్ రెడ్డి గారు ఒకసారి ఎస్కే యూనివర్సిటీకి 84 ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు విద్యార్థుల్ని సంబోధించి మాట్లాడండి గురుగారు అంటూ డిపార్ట్మెంట్కి వచ్చినాడు. మా క్లాస్లోనే వచ్చి మొదలుపెట్టినాడు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఎంఈ అయిపోయిన తర్వాత ఏమయ్యా ఏమన్నా రీసెర్చ్లు చేస్తావా అంటే, ఎవరో చేస్తాను సార్, చేరడానికే ఉన్నాను అంటారట విద్యార్థులు. ఇంకా ఏంటయ్యా నీ టాపిక్ ఏంటి, దేని మీద చేస్తామంటే, మీరు ఏదైనా ఇవ్వండి సార్ దాని మీద చేస్తాను అంటే, మేము ఏ టాపిక్ ఇచ్చినా కానీ దాని మీద పరిశోధన చేయగలిగినంత సామర్థ్యం సంపాదించుకున్నావా నువ్వు? చాలా సంతోషమయ్యా, నువ్వు ఇంత గొప్ప పండితుడు మా దగ్గర వచ్చినాడంటే మాకు చాలా గర్వకారణం అని ఒక 2 చెలక్కులు ఇస్తాను. నిజానికి ఇవాటికి కూడా నాకు గుర్తుండి, పరిశోధన చేసే పరిశోధకుడు తన పరిశోధనాంశం పట్ల ఏ మేరకు చిత్తశుద్ధి కలిగి ఉన్నారు, ఏ మేరకు డొక్కశుద్ధి కలిగి ఉన్నారు, ఆయన ఆకాంక్ష డిగ్రీ మీదనేనా, పరిశోధన అంశం మీద ఏ లోతులు చూడాలనుకుంటున్నాడు, అది బాగా పడిపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇటువంటి పుస్తకాన్ని మనం గుర్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి అభ్యుదయ రచయితల సంఘానికి ధన్యవాదాలు చెప్పక తప్పదు. ఇక మనం నేరుగా ఆ పరిశోధన అంశంలోకి వెళదాం. ఇది 1989లో నాగార్జున విశ్వవిద్యాలయానికి తమ్మారెడ్డి నిర్మల పర్యవేక్షణలో సమర్పించినట్లు ఈ పుస్తకంలోనే రచయిత చెప్పుకున్నారు. ఈ పరిశోధన పర్యవేక్షకులు ఆచార్య తమ్మారెడ్డి నిర్మల నాకెంతో స్వేచ్ఛనిచ్చి సహకరించారు. ఈ మాట కూడా బలీయమైంది. రీసెర్చ్ గైడ్ విద్యార్థికి సాధ్యమైనంత వరకు స్వేచ్ఛని ఇస్తూ పోతే అతను ఎక్కడ దారి తప్పకుండా, పరిశోధనాంశానికి దూరం పోకుండా, ఒక అశాస్త్రీయ అంశాలని ప్రతిపాదించకుండా, విలువలేని అంశాలని మాట్లాడకుండా ఈ జాగ్రత్తలు ఎప్పటికప్పుడే ఇస్తూ ఉంటారు. ఈ విషయంలో రాజపాళెం వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆయన ఈ పుస్తకం చదువు అని చెప్పడు, ఇది వద్దు అని చెప్పడు, రాసిన తర్వాత దాని మీద చర్చ పెట్టి ఇది ఎలాగా అని ప్రశ్నిస్తే మనం దాన్ని సమర్థించి ముందుకు పోవలసినటువంటి అగత్యంలోకి వెళతాం. ఇది నిజానికి గైడ్ ఇచ్చేటటువంటి గొప్ప స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని పరిశోధకులు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది మొదలు విశ్వవిద్యాలయానికి సమర్పించినప్పుడు 8 అధ్యాయాలు ఉండేటట. ఈ 8 అధ్యాయాల్ని పుస్తకంగా ప్రచురించే క్రమంలో 5 అధ్యాయాలకే కుదించుకున్నారు. అవి వరుసగా వాస్తవికత, సాహిత్య పరిధి, సాహిత్యానికి కేంద్ర బిందువు, వస్తురూపాలు, ఆధునికత అన్నటువంటి 5 అధ్యాయాలుగా కుదించి ఈ పరిశోధనను ముందుకు తీసుకొని పోయింది. నిజానికి దీంట్లో పోయే ముందు 1-2 మాటలు మాట్లాడుకోవాలి. అదేంటంటే, రచనలు చేసేవారికి కవిత్వము, కథ, నవల ఏదైనా సరే ఈ పుస్తకాన్ని చదువుకోవాల్సినటువంటి అగత్యం ఉంది. ఎందుకు అంటే, వాస్తవికత అన్నటువంటి దాని మీద కేవి రమణారెడ్డి, చెన్సయ్య, రాంభట్ల కృష్ణమూర్తి ఇలాంటి పెద్దలందరూ కూడా వారి వారి అభిప్రాయాలు వెలిగిస్తూ వచ్చింది.
వాస్తవము వేరు, వాస్తవికత వేరు. ఈ వాస్తవాన్ని, వాస్తవికతను రెండింటిని డిఫరెంట్ చేసి చెప్పడం అనేది పాఠకులకు లేదా ఇటు రచయితలకు ఇద్దరికీ అవసరం. అది ఎలాగంటే, ఆవిడ ఒకడు చచ్చిపోయిండు, ఒకడు వీధిలో యాక్సిడెంట్లో ఏదో రకంగా వచ్చింది, వాడు అయ్యో చనిపోయినాడు, వాడికి కుటుంబానికి దూరం అయిపోయినాడు, ఇట్లా వాని బాధలు వాని గురించి వివరించడం అనేది వాస్తవం. ఏ కారణాల వల్ల చనిపోయినాడు, బాగా తప్పదాగి తూలుతో కింద పడి చచ్చిందా, లేకపోతే యాక్సిడెంట్ చేసినటువంటి వాడు బాగా తాగి వీడిని గుద్ది చంపేసిందా, ఇది వాస్తవికత ఉంది. ఈ రెండింటిని డిఫరెంట్ చేసి చెప్పితే పాఠకునికి తాను ఏం అర్థం చేసుకోవాలో, ఈ సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలిసి వస్తుంది. ఇగో ఆ అభిముఖంగా ఈయన పరిశోధనాంశం ముందుకు సాగుతుంది. మరి ఇంతకు ఈయన వాస్తవికత అన్నది ఏమిటి అనేది ఒక చర్చ పెట్టి బాగా సార్ దగ్గర, సార్ అంటే శివశంకర్ గారు, ఈ సిద్ధాంత వ్యాసంలో ఒక ప్రణాళిక ఉంటుంది. అదేంటంటే, ఒక అంశాన్ని ప్రతిపాదిస్తాడు, ఆ ప్రతిపాద్య అంశానికి గత చరిత్ర ఏముందో చెప్తాడు, ఆ క్రమంలో ఈ ప్రస్తుత సాహిత్యానికి అన్వయించి చెప్తాడు. ఇట్లా చెప్పడం వల్ల పాఠకునికి విషయం సుబోధకంగా ఉంటుంది. ఇది అందుకోసమే దీనికి ఉత్తమ పరిశోధన అని అన్నారేమో అనిపిస్తుంది. ఆయన ఏమంటారంటే, సమాజ అస్తిత్వ చైతన్యాలే సామాజిక వాస్తవికత. సమాజ అస్తిత్వ చైతన్యాలు, అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వం జడత్వంలో ఉందా, చైతన్యంలో ఉందా, చలనంలో ఉందా, స్తబ్దతలో ఉందా, దీన్ని గమనించాలంటాడు. అది చైతన్యయుతంగా ఉండటం ఎటువైపు చైతన్యం, ఏ చైతన్యం? నిజానికి విశ్వనాథ సత్యనారాయణ గారికి కూడా చైతన్యం ఉంది. ఆ సాహిత్యాన్ని, ఆ అవగాహనను మనం అంగీకరించకపోవచ్చు, కానీ ఆయనకు సంబంధించినటువంటి సమాజం అంటూ ఒకటి ఉంది. ఆయన అవగాహనను ఆమోదించే సమాజం అంటూ ఒకటి ఉంది. ఒక వ్యక్తులు అంటూ కొందరు ఉన్నారు. ఆ సమాజానికి భూతమిచ్చేటటువంటి ఉత్పత్తి సంబంధాలు సమాజంలో నెలకొని ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా చైతన్యం ఉంది అని చెప్పవచ్చు. కానీ ఆ చైతన్యం మనం అభిలషించే చైతన్యం కాదు. ఉత్పత్తి శక్తులకు ప్రాధాన్యతనిచ్చి సమాజాన్ని ఇంకా ఉన్నత స్థాయికి నడిపించగలిగినటువంటి చైతన్యం అవసరం. దీనికోసం ఆయన వాస్తవికతను గురించి వివరిస్తూ ఇంకొక మాట అంటాడు, కళాకారుడు స్థలకాల వాస్తవికత బంధితుడు, విముక్తుడు కూడా. అమ్మో, ఈయనకు ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు శివశంకర్ గారు. అదేంటంటే, నాకు తిక్కన చాలా ఇష్టం. ఎందుకు అంటే, మమ్మెరుగుదు ఎదిరి నెరుగుదు, వాక్యముల పద్ధతి నెరియరుగుదు, పొమ్మెవ్వడ నీకు నేను బుద్ధులు చెప్పను అనే పద్యాన్ని గురించి దాదాపు ఒక 10-15 నిమిషాలు మాట్లాడాను. ఎందుకంటే ఆ వాక్యాల పద్ధతి, ఆ పొహలింపు, చిన్న చిన్న పదాల్లోనే గొప్ప అర్థాన్ని సాధించడం అనేటువంటిది ఆయన బహుశా తిక్కల నుంచి సాధించుకుని ఉంటాడు, నేర్చుకుని ఉంటాడు. కళాకారుడు స్థలకాల వాస్తవికత బంధితుడు, ఇంతవరకు బాగానే ఉంది. విముక్తుడు కూడా చూడండి ఎట్లా ఉంది ఈయన పద్ధతి. కళాకారుడు స్థలకాల వాస్తవికత బంధితుడు. అది ఏ వాస్తవికత అయినా కావచ్చు, భూస్వామ్య విధానాల వాస్తవికత కావచ్చు, ఉద్యమాల వాస్తవికత కావచ్చు, దేనికైనా కావచ్చు, దానికి బంధితుడు. ఇంకొకటి విముక్తుడు కూడా. ఈ అభ్యుదయ రచయితలు, విప్లవ రచయితలు ఉన్నారు కదా, ఆ వాస్తవికత నుంచి విముక్తుడు కూడా. ఈ రకంగా ఈయన పరిశీలన వ్యాసం, ఈ సిద్ధాంత వ్యాసం ఈనాటి రచయితలకు బాగా ఉపయోగపడేది. దీంట్లో ఇంకా సబ్ హెడ్డింగ్స్ కూడా పెట్టి, ద్వితీయ వాస్తవికత, దాంట్లో ఇక్కడ
మాయ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వస్తుంది. మానవ జీవితం భౌతిక వాస్తవికత అవుతుంది. దాని స్వరూప స్వభావాలు కళలో కనిపిస్తాయి. అది ద్వితీయ వాస్తవికత. ప్రథమ వాస్తవికత భౌతికంగా మనకు కనిపించేది. అది కళలోకి తర్జుమా అయ్యేటప్పుడు, కథ, నవల, కవిత్వం ఏదైనా కావచ్చు, అందులోకి తర్జుమా అయ్యేటప్పుడు అది ద్వితీయ వాస్తవికత అవుతుంది అని ఒక ప్రతిపాదన చేస్తారు. ఆ రకంగా దీంట్లో ఒక మాయ అనేది కూడా ఉంటుంది. మాయ అనేది ఒక కల్పితం. ఈ పుస్తకాన్ని ఇట్లాగే వివరించుకుంటూ పోతే నాకు సాధ్యం కాదు, కానీ నేను అర్థం చేసుకున్నటువంటి పద్ధతిలో దీన్ని వివరించుకుంటూ ముందుకు పోతాను. అధ్యక్షులు కానీ పెద్దలు కానీ ఆమోదించాలి. ఇంకొక అది వాస్తవికత, కళ, పరాయితనం. ఇది చాలా జటిలమైనటువంటిది. కళకు సామూహిక స్వభావం ఉంటుంది. ఆదిమ కళారూపాల్లో మాయా బీజమే గాక సామూహిక భావావేశం కనిపిస్తుంది. దీనికి ఉదాహరణలు కూడా చెప్తారు. అదేంటంటే, అల్లం రాజయ్య గారు కథలు మొదలు 77, 79 ఆ ప్రాంతంలో ప్రారంభించినప్పుడు సృజనలో విపరీతంగా ప్రచురితమయ్యేవి ఆయన కథలు. ఆ పత్రికకు అల్లం వాసన వేస్తుంది అనేటువంటి ఒక ప్రధనో అది కూడా వచ్చింది. ఆ అల్లం వాసన ఏంటంటే, ఒకరు కథ చదువుతూ ఉంటే నలుగురు విని ఆనందించడం. ఇది పద్య కవిత్వానికి కూడా అన్వయిస్తుంది. అదేంటంటే, అనంతపురంలో సర్దేశాయి తిరుమలరావు అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర పోయి కూర్చుంటే ఏదో విషయాలు ప్రసంగవశాత్తు విలువైన విషయాలు వచ్చేవి. సార్, ఆఖ్యాన పద్ధతి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒకసారి అడిగిన. ఆయన అడిగితే, అదేంటి ఆచార్యులు మీకు తెలియదా అని, చెప్పండి సార్ అంటే, శౌనకాది మునులు అదేదో భారతం ఒకరికి చెబుతున్నట్లుగా శౌనకాది మునులు ఆయన ఇలా ప్రసంగిస్తున్నాడు అని చెప్పి భారతం కథ అంతా కూడా చెప్తూ వస్తుంటాడు కదా, అది భారతం మొత్తం కూడా ఆఖ్యాన శైలే కదా, గమనించలేదా మీరు అంటే, మాకు ఎంఏ చదువుకునే రోజుల్లో రాజపాళెం సార్ విరాట్ పర్వం పాఠం చెప్పిండు, ఆ పాఠం చదువుకోవటం, ఎగ్జామినేషన్లో బయటపడడం, ఈ ఆలోచన ఉంటుంది, కానీ ఈ పరిశోధనాత్మకమైనటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి కళకు సామూహిక స్వభావం మీదొచ్చి పాట జనాన్ని కదిలించినట్టుగా కథ, నవల కదిలించలేదు అని చెప్పి పరిశోధకుల నిర్ణయం. వేలాది మంది ఒక పాటకు, అందులోని కథకు ఉర్రూతలోగిపోయాడు. సుట్టం వచ్చాడు నీ ఇంటికంటే సుట్ట పేల్కలా నువ్వు చుట్టుకుంటావు, వంగపండు ప్రసాదరావు రాసినటువంటి గేయంలో. సుట్ట పేల్కలా నువ్వు చుట్టుకుంటావు అంటే ముడుచుకొని పోతావు చుట్టం నీ ఇంటికి వచ్చిందంటే. ఎందుకు ఆ బాధ? వానికి పెట్టే స్థితి లేదు, వానికి సన్మానించే స్థితి లేదు, వానికి అన్నం పెట్టే స్థితి లేదు, కాబట్టి ముడుచుకుపోతాడు. కవిత్వం ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాస్తవికత ఉంటుంది. అది కళ, వాస్తవికత రెండు. ఇంకా రెండవది దీంట్లో పరాయితనం అనేది మార్క్సిజం అందించినటువంటి ఒక గొప్ప భావనలో అదొకటి. పరాయితనం అంటే తాను ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి మీద తనకు అధికారం లేకపోవటం పరాయితనం. ఈ పరాయితనం అనేది కూడా ఇది జానపద సాహిత్యంలో ఎక్కువగా కనిపిస్తుంది. అదేంటంటే, యూనివర్సిటీస్లో కానీ అధ్యాపన తరగతుల్లో కానీ చెప్తుంటారు, జానపద గేయానికి కర్త ఎవరో తెలియదు, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కర్త ఎవరో తెలియకపోవడం అనేది ఒక రకంగా పరాయితం. అయితే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఎప్పుడో ఒక చోట మొదలుపెట్టింటారు. ఆ మొదలుపెట్టినటువంటి గేయాన్ని తర్వాత ప్రాంతంలోని ప్రజలు తమ ప్రాంతానికి అనుగుణంగా, తమ స్థితిగతులకు అనుగుణంగా, తమ బాణీలకు అనుగుణంగా, తమ మాండలిక పదజాలంలోకి వంపుకొని పాడుకోవడం అంటూ ఉంటుంది. ఇది పరాయితనం అని అనొచ్చు, కానీ మార్క్సిజం చెప్పినటువంటి పరాయితనం, ఇక్కడ మనం అనుకుంటున్నటువంటి పరాయితనం రెండు ఒకటి కాదు. ఇంకా ఒకటి,
మాస్టర్ గారు శివశంకర్ గారు ఏమంటారంటే కవిత్వం ఎక్కడ ఉంటుంది, ఇదంతా సరే గాని బాగుంది, కవిత్వం ఎక్కడ ఉంటుంది? దానికి ఆయన అంటాడు, మనిషి తన అనుభూతులతో ఆవేశాలతో బాహ్య వాస్తవికతతో పెట్టుకున్న సంబంధంలోంచే కవిత్వం పుట్టింది. బాహ్య వాస్తవికతతో పెట్టుకున్న సంబంధం వల్లనే పుడుతుంది, అది అనుభూతి. దీనికోసం ఆయన ఉదాహరించినది భిక్షువర్సియస్. భిక్షువర్సియస్ ఈ శ్రీశ్రీ కవితను దాన్ని ఉదాహరణ తీసుకొని దాన్ని విశ్లేషిస్తూ చెప్తాడు. బాహ్య వాస్తవికతను చూసిన తర్వాత, కవి అనుభూతిని చెందిన తర్వాత, ముగ్గు బుట్ట వంటి తల, ముడతలు తేలిన దేహం, ఈగలతో దోమలతో వేగలేక, మేము తెలుగు పండితులు అయ్యా ఇదంతా స్వభావోక్తి అలంకారం కదా అని అనొచ్చు. కానీ స్వభావోక్తి అలంకారం అయినా కానీ దాంట్లో కవి తన అనుభూతిని చెప్తున్నాడు, ఒక వాస్తవికతను చెప్తున్నాడు. అక్కడి నుంచే కవిత్వం పుడుతుంది అని చెప్తాడు. ఇది గమనించవలసినటువంటి విషయం. ఇంకా ఆదిమ మానవుడి నిస్సహాయత నుంచి, భయం నుంచి, ఒక మహాప్రసన్నత ప్రయత్నం నుంచి మతం పుట్టింది. తొలి దశలో ప్రతి మతంలోనూ పై సర్వాత్మవాద ధోరణి కనిపిస్తుంది అని మళ్ళీ ముందే అంటాడు. తర్వాత మతము సాహిత్యము ఒకే కుదురు నుంచి పుట్టాయి కనుక సాహిత్యంలోనూ తొలి దశలో సర్వాత్మవాద లక్షణం కనబడుతుంది. ఇది పెద్దలు అందరూ కూడా చర్చించవలసినటువంటి అంశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మతము సాహిత్యము ఒకే కుదురు నుంచి పుట్టాయి. మతం పుట్టినటువంటి సందర్భం, సాహిత్యం పుట్టినటువంటి సందర్భం రెండు భిన్నమే. అవి రెండు ఒకటి కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక చోట కొడవటిగంటి కుటుంబరావు మనిషి మాట నేర్చినప్పటి నుంచి కథ ఉంది అంటాడు. కథ అనేది మానవుని ఎరుక. ఇవి రెండు, మతం పుట్టింది ఉత్పత్తిలో మిగులు సాధించిన తర్వాత ఆ మిగులును అనుభవించడానికి ఏర్పడినటువంటి ఒక కొత్త భావజాలం. వీటికి రెండిటికి ఒకే కుదురు ఉంటుంది అంటాడు. ఈ రెండిటి కుదురు భిన్నమైనటువంటి కుదురు. మానవ స్వభావమే ఒక పోలికల నుంచి, ఒక అనుభూతి నుంచి చెప్పే మాట సృజన అవుతుంది. కానీ మతానికి దోపిడీ తత్వం ఉంటుంది. కానీ సృజనకు, సాహిత్యానికి దోపిడీ తత్వం ఉండదు. ఒక వాస్తవాన్ని నిర్భయంగా మాట్లాడుకునే లక్షణమే ఉంటుంది, కానీ ఇంకొకటి ఉండదు అని నేను అనుకుంటున్నాను. దీంట్లో వాస్తవాలు ఏ మేరకు ఉందో చెప్పాలి. ఆయన అంటాడు, ఏ సాహిత్యానికైనా వాస్తవం పునాది. ఇది ఫెంటాస్టిక్ వర్డ్. ఏ సాహిత్యానికైనా కానీ. ఈ విషయాన్ని కేవి రమణారెడ్డి కళా వాస్తవికత అని ఒక చిన్న బుక్లెట్ వేసింది. ఎవరు ఊహాజనితంగా రాసినా కానీ ఆ ఊహకు కూడా ప్రాతిపదిక వాస్తవికత అయి ఉంటుంది. తాను చూసిన, తాను అనుభవించిన దాన్నే ఊహాత్మకంగా చెప్పి దీన్ని ఊహించుకోమంటాడు. కాబట్టి ఏ సాహిత్యానికైనా, ఏ సృజనకైనా పునాది వాస్తవికత. ఈ వాస్తవం నుంచే పుడుతుంది, కానీ ఇంకో రకంగా పుట్టడానికి వీల్లేదు. ఈ రకంగా ఇంకా సబెడింగ్స్ లో ఆయన వాస్తవికత, కాల్పనికత వీటిని గురించి చర్చించి, వాస్తవికతలో భిన్న వాదాలు ఎట్లా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని కూడా చర్చించుకుంటూ ముందుకు పోతాడు. ఈ రకంగా వాస్తవికతను తెలుసుకోవడానికి ఇది ఒక చక్కని గ్రంథం. దాదాపు నాకు గుర్తుండే ఒక 20 సంవత్సరాల నుంచి రచయితల్ని గమనిస్తూ ఉన్నాను. వాళ్ళు విమర్శ చదవకుండా కేవలం సృజనకే పరిమితమై ఉన్నందుకు దాంట్లో అనౌచిత్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. చర్చ అనేది అవసరం. రచయితకు చర్చ అనేది అవసరం. రచయిత వాస్తవానికి, నిజానికి
ఒక విమర్శకు కళాత్మక విమర్శ. కళాత్మక విమర్శనే ఒక సృజన అవుతుంది. ఆ సృజన కథ కావచ్చు, నవల కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అనివార్యంగా ఆ కళా సృజనకు సంబంధించినటువంటి విమర్శ కూడా చదువుకోవాల్సినటువంటి ఆగత్యం ఉంటుంది. ఇంకా తిరుమల తిరుమల ఆయన పేరు గుర్తు రావట్లేదు, మళ్ళీ నేను మనసు చెప్తాను. దీంట్లో 2వ అధ్యాయం సాహిత్య పరిధి. ఈ సాహిత్య పరిధి కొంత వివరించుకోవాల్సినటువంటిది. సాహిత్య సంస్కారం ఇదంతా కూడా వాసన కలిగినటువంటి వాడికే అనుకూలంగా ఉంటుంది. వాసన గల సభ్యులకే రసాస్వాదన కలుగుతుందని, వాసనారహితులు రంగస్థలంలో కొయ్యలు గోడలు రాళ్లతో సమానులని ధర్మతత్వులు చెప్పిన వాక్యాన్ని సాహిత్య దర్పణాకారుడు ఉదాహరించాడు. దీంతో ఈయన ఏకీభవిస్తాడా, వ్యతిరేకిస్తాడా? ఆ విషయం చెప్పడం ఇది సరైంది కాదు. ఇంకొకటి, సహృదయత సాహిత్య సంస్కారం అన్నటువంటి ఇంకొక వ్యాసంలో ఏమంటారంటే, నిరంతర కావ్య పఠనం వల్ల మనోముకురం విషదం కావటంతో మరొక అంశం కూడా ఇమిడి ఉంది. విషదం కావడం అంటే నిర్మలం కావటం, అంటే మనస్సులోని మలినాలు క్షాళన కావటం. ఏ పాఠకుడైనా సరే, ఏదైనా సరే చదువుతూ ఉంటే ఏ రచన చదివినా కానీ అతనిలో మలినాలు క్షాళన కావటం అన్నది జరుగుతుంది అంటారు. ఈ విషయాన్ని కొడవటిగంటి కుటుంబరావు ఇంకొక పద్ధతిలో సమర్థించారు. ఒక రచన చదువుకున్న తర్వాత పాఠకునికి పూర్వపు అభిప్రాయాలు తొలగిపోవాలి అని అంటాడు. ఆ రకంగా తొలగిపోతాయి సంస్కారంతో అన్నది. ఈ సంస్కారం అన్నది ఒక క్లాస్ అడ్డం పెట్టింది. ఉత్తమ సాహిత్యాన్ని చదివే కొద్దీ మనస్సులో స్పందనాశీలత పెరగటం, స్వీయానుభవం విశాలం కావటం, ప్రతికూల భావాలు తగ్గి మానవీయత పెరగటం పాఠకుల అనుభవంలో విషయమే. ఆ పని చేయలేని సాహిత్యం ఉత్తమ సాహిత్యం కాజాలదు. ఆ అనుభవం కలగని పాఠకుడు ఉత్తమ పాఠకుడు కాజాలడు. పాఠకుణ్ణి సంస్కరింపజేయటమే, పాఠకుని యొక్క భావాన్ని విశాలం చేయటమే, ఒక సామాజికంగా ఉండిన ఒక దుష్కరమైనటువంటి అంశాన్ని సులభంగా అవగతం చేయటమే రచన ఉద్దేశం అని ఇందులో నిర్వచిస్తాడు. ఇంకొకటి, చాలా చోట్ల ఉదాహరణలకు ముందుగా ఒక స్టేట్మెంట్స్ ఉంటాయి, ఒక నిర్వచనాలు ఉంటాయి. ఈ నిర్వచనాలు చాలా కాంక్రీట్గా ఉంటాయి. శివశంకర్ సార్ ఆయన భాష, ఆయన శైలి చాలా కాంక్రీట్గా చిక్కగా ఉంటుంది. దాన్ని విశ్లేషించుకోవడానికి పాఠకునికి అవకాశం ఇస్తాడు. ఇది గొప్పవాళ్ళ లక్షణం అని నేను అనటం అనేది వాళ్ళని తూకం వేసినట్టు ఉంటుంది. వాళ్ళని తూకం వేయటం నా పని కాదు, ఆ రకంగా మాట్లాడడం మంచిది కాదు. ఒకసారి మా హెడ్ మాస్టర్ మాట్లాడుతూ, మొత్తానికి శ్రీశ్రీ చాలా గొప్ప కవి అని విపరీతంగా నవ్వినాడు, పక్కున నవ్వినాడు. నాకేంటో అర్థం కాలే, ఏంటబ్బా ఈయనకేమన్నా జబ్బా, ఏంటి పరిస్థితి ఏంటి? కాదు, ఏంటి సార్ అంటే, అవును, శ్రీశ్రీని తూకం వేయడానికి నా దగ్గర శక్తి ఉందా? ఆయన గొప్ప కవి అని అనటం వల్ల ఆయనను తూకం వేసే శక్తి నా దగ్గర ఉందా? ఈ రకమైనటువంటి వ్యర్థ పదాలు ఆలోచన రహితంగా చాలా మంది మాట్లాడుతుంటారు ఆచార్య, కొంచెం వీటిని దృష్టి పెట్టుకోండు అని చెప్పి ఒక హెచ్చరిక ఇచ్చినాడు. ఆ రకంగా ఆలోచించినప్పుడు సాధన గురించి మాట్లాడుకోవడం అనేది చాలా దుష్కరం, చాలా జటిలమైనది. ఇంకోటి, చారిత్రక నియతి అన్నటువంటిది హిస్టారికల్ ఆర్డర్. ఈ సబ్-హెడ్డింగ్ లో ఈ చర్చ ఉంది. ఈ చర్చ చాలా శాస్త్రీయమైనది. దీంట్లో ఈహెచ్ కార్ చరిత్ర అంటే ఏమిటి అన్నటువంటి ఒక చిన్న పుస్తకం నుంచి చాలా ఉదాహరణలు తీసుకుంది. ఈ చరిత్ర అంటే ఏమిటి అన్నటువంటి పుస్తకం చదువుకోకపోతే దాదాపు ఏ చరిత్ర గమనమైనా కానీ మనకు అర్థం కాదు. దాంట్లో ఒక మాట అంటాడు చూడండి, సాహిత్యం కూడా ఒక భౌతిక పదార్థమే గనుక భౌతిక శాస్త్రానికి సంబంధించిన
సాధారణ సూత్రాలు కొన్ని సాహిత్యానికి కూడా అన్వయిస్తాయి. ఈ ప- ఈ శివశంకర్ సార్ను ఎట్లా అర్థం చేసుకోవాలో చాలా, ఈ నారికేళ పాకం విషయము భావం రెండు కూడా సాహిత్యానికి కూడా అన్వయిస్తాయి. భౌతిక శాస్త్రానికి సంబంధించిన సాధారణ సూత్రాలు, వాటిని గురించినటువంటి వివరణ చారిత్రకంగా వివరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో చరిత్రలోని ఏ మానవుడైనా చారిత్రక మానవుడు. వ్యక్తులు చరిత్రను నిర్మించడం అనేది చారిత్రక చలనానికి ప్రారంభ బిందువు కావటమే గాక ఆ చలనం ఫలితం కూడా అవుతుంది. అంటే గొప్ప వ్యక్తులు చరిత్రను నడిపించగలరు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక గొంతు పట్టుకుంది. సార్, వ్యక్తులు చరిత్రను నడిపిస్తారా అంటే మళ్ళీ చదువుకోవాల్సి వచ్చింది. వ్యక్తులు చరిత్రను నిర్మించడం అనేది చారిత్రక చలనానికి ప్రారంభ బిందువు కావటమే. ప్రారంభ బిందువునే వ్యక్తులు చరిత్రను నడిపించగలరు అని మనం అర్థం చేస్తాం. మార్క్స్ మిగులు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తర్వాత, లెనిన్ సామ్రాజ్యవాదాన్ని ప్రతిపాదించిన తర్వాత, మావో సేతుంగ్ వ్యవసాయ విప్లవాన్ని ప్రతిపాదించడం, ఇవన్నీ కూడా ప్రారంభ బిందువులు. వాళ్ళే చరిత్రను నడిపించగలరు అంటే ఆ ఉద్యమాల్ని వాళ్ళు పూర్తి చేసినారు అనేటువంటి సెన్స్ లో అర్థం చేసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు. అయితే అలా నడిపించగలగటానికి చారిత్రక చోదక శక్తులే దోహం చేస్తాయి. చరిత్రలోని ఏ మహావ్యక్తి ప్రయత్నమైనా చరిత్రగతి ఫలితమే. ఇంతటి శాస్త్రీయమైనటువంటి అంశాల్ని ప్రతిపాదిస్తూ వస్తాడు శివశంకర్ సార్. అందుకోసమే ఇది ఉత్తమ పరిశోధనా గ్రంథమైంది. ప్రతి విశ్వవిద్యాలయంలో ప్రతి పరిశోధకునికి ఖచ్చితంగా, అయ్యా ఇది చదువుకున్న తర్వాతనే మీకు సీట్ ఇస్తాం, లేకపోతే లేదు, లేకపోతే పరిశోధనలంతా కూడా మూలబడిపోతాయి, కేవలం ఎత్తి రాసేయడమే, తీసి రాయడమే, తీసేసని ఒక చెడ్డ పేరు వచ్చేసింది, దీని నుంచి ముందుకు పోవాలంట. అయితే శివశంకర్ సార్ అన్ని పాజిటివ్ గానే ప్రతిపాదనలు చేస్తూనే వచ్చినాడా? గతాన్ని ఏమాత్రం విమర్శించలేదా? గతాల్లో ఉండిన లోపాలని ఎత్తి చూపలేదా అంటే దాన్ని కూడా చెప్తాడు. చూడండి, సాంప్రదాయ సాహిత్య విమర్శలోని ముఖ్య లోపం ఏంటంటే ఆయా కవులు లేదా రచయితల్ని స్థల కాలాలకు అతీతంగా విలువగట్టడమే. దీన్ని రాసిపడడం సార్ అనుకుంటాను. మరి పునర్మూల్యాంకనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సాహిత్యంలో. ఈ పునర్మూల్యాంకనం చేసే క్రమంలో ఆ చరిత్ర గతి, ఆ చరిత్రలో స్థల కాలాలకు ప్రాముఖ్యతనిచ్చి ఆ స్థలంలో అట్లా కాకుండా ఇంకెట్లా మాట్లాడతాడు. మళ్ళీ ఉదాహరణ, శ్రీనాథునిపై ఒక వ్యాసం రాసిపడాం సార్. ఆ ఫ్యూడల్ సమాజంలో ఆ ఫ్యూడల్ సాహిత్యమే ఉంటుంది, కానీ ఇంకొక సాహిత్యం ఉంటుందా? ఉండదు. కానీ గురజాడ నివసించిన కాలం కూడా భూస్వామ్య సమాజమే, అప్పుడప్పుడు మొలకెత్తుతున్నటువంటి పెట్టుబడిదారి సమాజం. కాబట్టి ఆయన ఆ కాలానికంటే ముందు చూపు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనని ఇవాళలాగా మనం గుర్తు చేసుకుంటున్నాం. అట్లా విలువగట్టలేకపోవటమే చేసినటువంటి పొరపాటు అని చెప్పి అంటాడు. సాహిత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించే లక్షణం అది. ఆ ఉన్నది ఎందుకలా ఉన్నదో వాళ్ళు తర్కించలేదు. సాంప్రదాయ విమర్శకులు ఒక రచనలో కథా వస్తువు ఇట్లా ఉంది, రసపోషణ ఇట్లా ఉంది, వర్ణనలు అలంకారాలు ఇట్లా ఉన్నాయి, భాషా విధానం ఇట్లా ఉంది అని ఒక పద్ధతి ప్రకారం సోపపత్తికంగా విశ్లేషిస్తూ పోతారు. దీనివల్ల పాఠకులకు ఆయా రచనలోని అంతర్గత అంశాలు విడివిడిగా తెలుస్తాయి. ఆ విడివిడి అంశాల అన్యోన్య సంబంధం తెలియదు. ఇది సాంప్రదాయ విమర్శలో ఉండినటువంటి లోపం. ఈ లోపాన్ని గమనించాలి అంటాడు. అట్లాగే ఇక ఈ పద్ధతిలో చాలా విషయాల్ని చర్చించుకుంటూ ముందుకు వెళ్తాడు. దీంట్లో ఇంకా గమనించవలసింది, సాహిత్యానికి కేంద్ర బిందువు ఏది, కేంద్ర బిందువు ఎవరు, పాఠకుడా రచయిత, దీన్ని వివరించుకుంటూ
దైవత్వ సిద్ధాంతం ఒకటి ఉంది. తర్వాత ధర్మతత్వ కేంద్రం ఒకటి ఉంది. ధర్మాన్ని బోధించడమే మానవాళ్ళు సాంప్రదాయ సిద్ధంగా చెప్తారు కదా, కావ్యే సస్య అర్థకృతే వ్యవహార విధే శివేతర క్షతయ్య అన్నటువంటి అంశాలు అవి కాదు. అవి కాకుండా మానవ కేంద్రం, మానవ కేంద్రంగానే ఇవాళ మనం సాహిత్యాన్ని చదువుకోవాల్సింది. ఈ చాప్టర్లో అంతిమంగా అన్నటువంటి మాట చాలా విలువైంది. అదేంటంటే, త్రికాలాబాధితమైన రచన అంటూ ఒక్కసారిగా నిర్ధారణ చేయటం కష్టం. త్రికాలాబాధితం, భూత భవిష్యత్తు వర్తమానాలని నిర్ధారణ చేసేటటువంటి రచన అనేది ఉంటుంది అని చెప్పడం అనేది చాలా కష్టం. ఎప్పటికప్పుడు వర్తమానంతో గల అన్వయాన్ని బట్టి ఏ సాహిత్యమైనా కొనసాగుతుంది. భవిష్యత్ కాలావసరాన్ని తీర్చగలది, అప్పటికి నిలుస్తుంది. తక్కింది విలువ లేనిదిగా పోతుంది. దీనికోసం ఉదాహరణలు ఇచ్చి ఉంటే బాగుండేది, సారు ఉదాహరణలు ఇవ్వలేదు. అది ఆ కారణం ఏంటో తెలియదు. ఇంకా సాహిత్యంలో వస్తురూపాలు, ఇది దాదాపు ప్రతి విశ్వవిద్యాలయంలో ప్రతి అధ్యాపకుడు ఏదో ఒక సందర్భంలో ఈ వస్తురూపాలని గురించినటువంటి చర్చ చేస్తూనే ఉన్నారు. ఇవాటికి జరుగుతూనే. నా అభిప్రాయం ఏంటంటే, అంతిమంగా ఈ పుస్తకం ఓవరాల్గా మౌలిక భావనలు అన్నది రూప చర్చనే అని చెప్పి నాకు అనిపించింది. ఈ మాట కొంచెం పెద్దది కావచ్చు, కానీ దీన్ని పెద్దలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం చెప్తే నా ప్రతిపాదనను, నా అవగాహనను సర్దుకుంటాను. ఇది వస్తురూపాలు ఎట్లా ఉంటాయి, ఆ రెండిటి మధ్య ఎట్లా అన్వయం ఉంటుంది అన్నది, దానికి సాహిత్య వస్తువు ఏది అన్నది చెప్తూ వస్తాడు. వస్తువు అన్నప్పుడు రచయిత చెప్పదలుచుకున్న విషయం, కథ, వర్ణన లేక వాదన. రచయిత తాత్విక దృక్పథం, మానవ సంబంధాల అవగాహన గురించిన అవగాహన, చారిత్రక రాజకీయ సిద్ధాంతాలు మొదలైనవి అని బాలగోపాల్ చెప్పినటువంటి విషయంతో శివశంకర్ ఏకీభవిస్తూ చెప్తాడు. అంటే ఏ రచయిత తన రచనకు ముందుగానే సమస్త పాత్రల నడవడిని, సంభాషణలను, కథలో ప్రతి మలుపును మనస్సులో విపులంగా చర్చించుకొని సిద్ధంగా ఉండడు. ఎన్నెన్నో ఆలోచనలు రచనా క్రమంలోనే రూపొందుతాయి, మార్చబడతాయి, కొత్తవి ప్రవేశిస్తాయి. అనుకున్న ఇతివృత్తం ఎన్నెన్నో మార్పులకు, చేర్పులకు గురి అవుతుంది. ఈ విషయం నేను రెడ్డెప్పరెడ్డి సార్తో మాట్లాడినప్పుడు, ఆయన నవలల గురించి ఇనాక్ గారితో మాట్లాడినప్పుడు ఆయన కూడా చాలా సార్లు అన్నాడు, ఒక్కొక్కసారి పాత్రలు మనం చెప్పినట్లు వినవమ్మా, అవి వాటి వెంట మనం వెళ్ళాల్సి వస్తుందమ్మా అని చెప్పేసి ఆయన అనేవాడు. దీంట్లోనే ఈ సాహిత్య వస్తువును గురించినటువంటి చర్చ చాలా వరకు బాలగోపాల్ నుంచే ఎక్కువగా ఉటంకింపులు తీసుకున్నాడు. ఒక రచన అంతర్గత సమీకరణ, సుస్థిర నిర్మాణం సాహిత్య రూపం అవుతాయి. ఆ రూపం వస్తువును ప్రత్యేక వ్యక్తీకరణ సాధనాల ద్వారా వెలువచ్చుతుంది. తాను తీసుకుంటున్నటువంటి ఒక సాహిత్య అంశాన్ని, సామాజిక అంశాన్ని వివరించదలుచుకున్నప్పుడు ఒక రూపం అంటూ అవసరమవుతుంది. ఆ రూపంలోనే వ్యక్తం అవుతాయి. ఆ వస్తువుకు, ఆ రూపానికి సమన్వయం కుదిరినప్పుడు అది ఒక గొప్ప కళాఖండంగా ముందుకు వస్తుంది అని ఈయన శివశంకర్ సారు ప్రతిపాదనలో. మొత్తానికి వస్తువు అంటే ఏమిటి అనేది మళ్ళీ ఒకసారి చర్చ పెట్టి, మొత్తం మీద ఒక కళాఖండం దేని గురించి అనే ప్రశ్నకు జవాబే వస్తుంది, ఎట్లా ఉన్నది అనే ప్రశ్నకు జవాబే రూపం. మొత్తం మీద ఒక కళాఖండం దేని గురించి అనే ప్రశ్నకు జవాబే వస్తువు, ఎట్లా ఉన్నది అనే ప్రశ్నకు జవాబే రూపం. ఈ రెండింటిని గురించి చాలా చాలా చర్చ చేసుకోవాల్సి వస్తుంది. ఒక మంచి కళాఖండం ఏది అని నిర్ణయించడానికి ఈ వస్తురూప చర్చ ఎంతగానో పనికొస్తుంది. మనస్సు కరగాల్సిన సన్నివేశాలకు రంగులు ఎక్కువ పులటం ఆ వస్తువులో కవి విలీనం కాకపోవటానికి గుర్తు. ఎక్కడైతే లోపాలు ఉంటాయో, వస్తు నిర్వహణలో లోపాలు ఎక్కడ ఉంటాయో ఆ లోపాలని కూడా వివరించుకుంటూ వస్తారు.
శివశంకర్ సార్. మొత్తానికి ఏ తర్వాత ఎన్ని రకాలు ఆలోచించినా కానీ ఈ గ్రంథం రూపచర్చ అయినా కానీ ఒక ఆయనే చెప్పుకున్నట్టు ఒక బహుళ దృక్పథాల సమ్మిళితంగా ఉండినా కానీ ఇది చదవదగ్గది. పాఠకులు, పరిశోధకులు 1కి 10 సార్లు చదవదగ్గది. ఇంకా ఆఖరిగా 5వ అధ్యాయం ఆధునికత. ఆధునికత అన్నది కాలవాచిన వస్తువాచిన. వస్తు చర్చ జరిగిన తర్వాత ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. ఆధునికత అనేది వస్తువుకు సంబంధించిందా, రూపానికి సంబంధించిందా? వచన కవిత్వం రాస్తున్నారు కాబట్టి ఇది ఆధునికం అనుకుంటామా? ఈ వచన కవిత్వంలో కూడా ప్రాచీన భావాలను చెప్పినప్పుడు అది ఆధునిక కవిత్వం అని మనం ఎట్లా అనుకుంటాం? ఈ చర్చ కూడా ఇందులో కనిపిస్తుంది. దీని గురించి ఆయనే వివరించుకుంటూ ఆ పేరాలు ఏమంటాడంటే, సామాజిక రూపంలో కనిపించే పై కొత్త అంశాలను బట్టి కూడా ఆధునికతను నిర్వచించడం మంచి పని కాదు. ఉదాహరణకు, నిన్నటి పంచకట్టు విడిచి ఇవాళ సూటు వేయవచ్చు, లేదా గతకాలపు పద్యాల్ని వదిలి నేటి వచ్చిన కవితలో గత సంస్కృతిని ప్రతిపాదించవచ్చు. ఇది ఆధునికత అనిపించుకోదు, నవ్యత మాత్రమే. నవ్యత వేరు, ఆధునికత వేరు. ఒక్కొక్క పదజాలం కింద ఒక్కొక్క భావన దాని వెనకాల ఎంత గొప్పగా, ఎంత విశాలంగా ఉంటుందో ఆయన వివరిస్తాడు. ఇంతకు తిక్కన అలతి అతిథి పదాల్లో గొప్ప భావాన్ని వివరిస్తాడు అన్నట్లుగానే ఈయన వివరిస్తూ వస్తాడు. ఇంకొకటి, ఆధునికత అంటే ఏమిటి అనేది ఆయనే నిర్వచిస్తూ, సామాజిక వస్తువులో, రూపంలో గుర్తించదగిన ప్రగతిశీలకమైన మార్పు ఆధునికత. సామాజిక వస్తువు సామాజికమై ఉండాలి. అంటే సామాజికం కాని వస్తువును కూడా స్వీకరిస్తారా? అట్లాంటివి కూడా ఉంటాయా? ఉంటాయని ఈయన ఉదాహరణ ద్వారా చెప్తాడు. ఆ సామాజిక వస్తువులో, రూపంలో గుర్తించదగిన ప్రగతిశీలకమైన మార్పు. గుర్తించదగిన ప్రగతిశీలమైన మార్పు. చాలా తూకంగా ఉంటాయి శివశంకర్ సార్ పదాలు. గుర్తించదగిన ప్రగతిశీలమైన మార్పు. దిద్దుబాటు కథ తీసుకున్నాం. దిద్దుబాటు కథలో ఆమె భర్తను సరిదిద్దదలుచుకున్నది కమల. ఏ రకంగా సరిదిద్దదలుచుకున్నది? ఒక ప్రగతిశీలమైనటువంటి మార్పును ఆ కథ ప్రతిపాదించింది. కాబట్టి దాన్ని మనం ఆధునిక కథ అంటున్నాం. ఈ రకంగా ఈ పుస్తకంలో వివరించినటువంటి అంశాలు చాలా వరకు పాఠకులకు, పరిశోధకులకు అవసరమైనటివి. ఇంకా దీంట్లో ఇదే చాప్టర్లో ఉద్యమం, ధోరణులు అన్నటువంటి ఒక అధ్యాయం. ఉద్యమం వేరు, ధోరణి వేరు. ఈ రెండింటిని తీసి పక్కకు పెడతాడు. దీంట్లో సాహిత్య ధోరణి లక్షణాలు, ఉద్యమ లక్షణాలు, వీటన్నిటిని వివరించుకుంటూ వచ్చింది. ఇన్ని చేసినా కానీ నాకు కనిపించింది ఒక లోపం కనిపించింది. మౌలిక భావనలు అన్న తర్వాత నిబద్ధత, నిమగ్నత అన్నది 70లలోనే, దాదాపు 76, 77 ఆ ప్రాంతంలోనే అనంతపురం విరసం సభల్లో ఉత్పన్నమైనటువంటి భావనలు. రచయిత ఉద్యమంలో కలిసిపోవాలా, ఉద్యమానికి నిబద్ధుడై ఉంటే చాలా అన్నటువంటి చర్చ గుంటూరు కామ్రేడ్సే ఆ రోజుల్లో ప్రతిపాదించినట్టు ఆ పుస్తకాన్ని తరిమల నాగిరెడ్డి లైబ్రరీలో చూసినట్టు నాకు గుర్తు. అది ఇప్పుడు మళ్ళీ వెతుకుతున్నాను కానీ దొరకలేదు. ఈ రకంగా ఆలోచించుకున్నప్పుడు శివశంకర్ సార్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు, చెప్పినటువంటి ఆలోచనలు చాలా చర్చనీయాంశాలు, పాఠకులకు, పరిశోధకులకు బాగా భుజం తట్టి వాళ్ళను నిద్రావస్థలో నుంచి లేపి, అయ్యా మీరు చదవవలసింది ఇది, మీరు నేర్చుకోవాల్సింది ఇది, ఇట్లా ముందుకు నడవాలి అన్నటువంటి అంశాన్ని. ముఖ్యంగా పరిశోధకునికి ఒక తాత్విక నేపథ్యం అంటూ ఒకటి ఉండాలి. సాహిత్యానికి ఒక తాత్విక నేపథ్యం ఉంది.
అది స్థూలంగా మనం వివరించుకున్నప్పుడు భావవాద శాఖలో వెళ్తుందా లేదా భౌతికవాద శాఖలోకి వెళ్తుందా? ఈ రెండు నేపథ్యాల నుంచి నడుస్తున్నటువంటి చర్చను రెండింటిని సమన్వయించి చెప్పడానికి ప్రయత్నం చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఇటువంటి సమన్వయం మాకు తుమ్మపూడి కోటేశ్వరరావు సార్ చెప్పేవాడు. అది ఏది అర్థం కాకుండా కొంత గందరగోళ పరిస్థితిలో ఉండేవాడు. దాని నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. దాదాపు ఈ 89 ఈ ప్రాంతంలోనే శ్రీకాకుళోద్యమ సాహిత్యం మీద డాక్టర్ ముత్యం గారు ఒక విలువైనటువంటి పరిశోధన వ్యాసం వెలువరించారు. అంతకు ముందే బహుశా 82, 83 ఆ ప్రాంతంలో వరవరరావు తెలంగాణ సాయుధ పోరాటం, నవలలు, సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ అని ఒకటి ఇవ్వగలిగింది. భౌతికవాద పునాదితో ఇచ్చినటువంటి కాంక్రీట్ సిద్ధాంత గ్రంథాలు ఇవి అని నా దృష్టికి వచ్చింది. ఇవి కాకుండా ఇంకా ఏవైనా ఉండవచ్చు, వాటిని పెద్దలు చెప్తే అంగీకరిస్తామని చదువుకుంటాను. ఇంతటితో నా ప్రసంగం ముగిస్తుంది. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, సోపపత్తికంగా విన్నటువంటి పెద్దలకి, లక్ష్మీనారాయణ సార్ తల రుద్దుకుంటూ ఉంటే ఏటబ్బా వీడి సుత్తి అని అనిపించిందా ఏమిటో అని ఒక శంక వచ్చింది మధ్యలో. ఆ శంకను సారు క్లియర్ చేస్తారని ఆశిస్తూ ప్రేమిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి గారు. చాలా మంచి ప్రసంగం చేశారు. పుస్తకంలో సహజంగా మనం నిర్వహిస్తున్న సదస్సుల్లో రచయితల గొప్పతనం గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది. పుస్తకాలకు సంబంధించిన మెరిట్స్ ఎక్కువగా మాట్లాడడం జరిగింది, కానీ లోపాలను అంతగా చెప్పడానికి ఇష్టపడడం లేదు కూడా. అయితే మీరు ఒక చాలా మంచి పని చేశారు. ఏంటంటే ఇదే, అంటే మంచితో పాటు అందులో చర్చించవలసిన అంశాలు, అవసరమైతే వాటి మీద మళ్ళీ పునర్మూల్యాంకనం చేయాల్సిన అవసరాన్ని కూడా మీరు తెలియజేసే విధంగా మీ ప్రసంగం సాగింది. సరే, నేను మాట్లాడే ముందర మన ఈ లైవ్ లో ఉన్నవాళ్ళు ఎవరైనా ముందుగా లక్ష్మణ్ గారికి మనం అవకాశం ఇద్దాం. వినిపిస్తుందండి. వినిపిస్తుంది. మరే నేను కళ్ళు నలుపుకోవటం గురించి ఒక మాట చెప్పాను. నేను చాలా శ్రద్ధగా విన్నాను, ఎప్పుడు వింటాను కూడా. నా కళ్ళు మొన్న 23వ తారీఖున శుక్లం ఆపరేషన్ చేయించుకున్నాను. అది ఎంతో తడితడిగా ఉంటుంటే కొంచెం అది రుద్దుకుంటున్నాను. అది ఒక చెత్త పని, తప్పు పని కూడా చేస్తున్నాను. అంతేగాని చాలా ఆసక్తికరంగా ఉంది. నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏమిటంటే, ఆయన అవిచ్ఛిన్నత సూత్రం అని ఒకటి ప్రతిపాదించాడు. అంటే ప్రాచీనత ఆధునికత రెండు కలవకుండా కొనసాగితే భారతదేశంలో ఉన్న పరిస్థితి ఇది అని కోశాంబిని ఆధారంగా తీసుకొని ఒక ప్రతిపాదన. ఆ ప్రతిపాదన చాలా ముఖ్యమైన ప్రతిపాదన ఈ పుస్తకంలో. దాని గురించి మీ అభిప్రాయం ఒకటి. రెండో విషయం ఏంటంటే, మీరు నిబద్ధత నిమగ్నత గురించి ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న చర్చ. 70లో విరసవ అనే సంస్థ ఆవిర్భవించిన తర్వాత ఈ నిబద్ధత నిమగ్నత అని చెప్పే అంశానికి ఒక ప్రాధాన్యత ఏర్పడి చర్చ కొనసాగుతుంది. అయితే మేము అనేది ఏంటంటే, మా అభ్యుదయ సంఘం అంటే మీరు కూడా అప్పటికి ఇది 1947 నుంచి 51 దాకా జరిగిన తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనే రచయితలు, కవులు ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. వాళ్లే నిబద్ధత నిమగ్నత అనేది వాళ్ళు పాటించారు. అందుకని అప్పటి నుంచే నిబద్ధత నిమగ్నత ప్రారంభమైంది. 70లలో కొనసాగింది అని చెప్పేది కొనసాగింది. అది చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎంతసేపు కూడా 70లో మొదలైంది నిమగ్నత అని చెప్తున్నారు. 70లో కాదు, ఇది చరిత్ర కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను. నాగేశ్వరాచారి గారు, మీరు బాగా మాట్లాడారు. మీకు ధన్యవాదాలు. ఈ అవిచ్ఛిన్నత సూత్రం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? దీన్ని కూడా రాజ్యపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చాలా ప్రధానంగా ప్రస్తావించారు. ఒక పాపినేని శివశంకర్ ఈ సిద్ధాంత గ్రంథం మీద ఒక పరిశీలన వ్యాసంలో. మీ అభిప్రాయం చెప్పండి. ఇది సార్, అవిచ్ఛిన్నత అనేది దీన్ని మావో నెగేషన్ ఆఫ్ నెగేషన్ అన్నటువంటి థాట్ లో కూడా మనం అన్వయించి చెప్పుకోవచ్చు.
ఒక కాలంలో విరోధ వైరుధ్య సూత్రం, నెగేషన్ ఆఫ్ నెగేషన్. ఆ, ఆ, ఒక కాలంలో ఒక అభివృద్ధి చెందినటువంటి అంశము అని అనుకుంటే పరిణామ క్రమంలో కాలక్రమంలో అది వెనకబడిపోతుంది, ఇంకొక అంశం ముందుకు వస్తుంది. అయితే ఆయన కోశాంబి చెప్తున్నటువంటి అవిచ్ఛిన్నత ఏంటంటే మనిషి ప్రతిస్పందనలు అనేటివి ఎప్పటికీ ఉంటాయి. మనిషి ఒక సమస్యకు స్పందించకుండా నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఉండలేడు. మనిషి మేధ అనండి, వాడి బుర్ర అనండి, ఇంకేమైనానండి, అయ్యో అనటం కానీ అవురా అనటం కానీ, చాలా బాగుందని సంతోషపడడం కానీ దుఃఖించడం కానీ, ఈ ప్రతిస్పందనలు అనేటివి అవి నిరంతరంగా కొనసాగుతుంటాయి. దాన్ని అవిచ్ఛిన్నత అని మనం అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. అట్లా కాకుండా రస సిద్ధాంతమే, ఆనందవర్ధనుడు చెప్పినటువంటి ధ్వని సిద్ధాంతమే అవిచ్ఛిన్నంగా ఇవాళకి కొనసాగుతుంది అంటే దాని నేపథ్యం వేరు, మనం అనుకుంటున్న దాని నేపథ్యం వేరు. దీన్ని ఈ రకంగా విడదీసుకుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం సార్. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, శివశంకర్ గారి ఆ పుస్తకం శివశంకర్ గారు దాని చర్చ పెద్ద కొనసాగించకూడదు, చాలా మంది ఉన్నారు కాబట్టి. విషయం ఏంటంటే ప్రాచీనత ఆధునికత అనేవి రెండు రైలు పట్టాల్లాగా వెళ్ళిపోతున్నాయి, ఈ రెండు కలవటం అసాధ్యం అని చెప్పి కోశాంబి చెప్పారు, దాన్ని ప్రతిపాదించారు. అంటే భారతదేశంలో ఒక పక్క ఆధ్యాత్మికత కొనసాగుతుంది, అది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఒక పక్క దానికి విరుద్ధంగా ఏది పాత కాలం నుంచి నాస్తికవాదం దగ్గర నుంచి ఇప్పటిదాకా అభ్యుదయ ఆధునికత కూడా సమాంతరంగానే ఉన్నాయి. రెండు సమాంతరంగా కొనసాగుతున్నాయి, కానీ ఈ రెండు కలవు అనే ఒక ప్రతిపాదన కోశాంబి నుంచి తీసుకొని ఆయన చేశారు. ఇది అన్నమాట ప్రాచీనత ఆధునికత, ఇది ఆధ్యాత్మికత లేకపోతే హేతువాదం నాస్తికత, ఇవన్నీ కలిసేవి కాదు, సమాంతరంగా ప్రవర్తిస్తాయి. అందుకు ఉదాహరణ ఇప్పుడు ప్రస్తుత దేశాల్లో కొనసాగుతున్న ఒక వ్యవస్థను చూడండి అని అంటున్నారు ఆయన. అది మన అంతే. ఓకే సార్, ఓకే ఓకే ఓకే, అంగీకరిస్తానండి. ఇంకొక మాట చెప్పనా సార్? చెప్పండి సార్. ప్రాచీనత భావజాలానికి ఊతమిచ్చే సామాజిక సంబంధాలు, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి విధానం కొనసాగుతుంది. కాబట్టి అది ఇంకా మన ఆధునికత వెంట అది కూడా రైలు పట్టాలాగా ఇంకొక వైపు నుంచి కొనసాగుతూనే ఉంది. దాన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాలని నేను అంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఈశ్వరు ధన్యవాదాలు. అవకాశం మంచి చర్చ చేశారు మీ ఇద్దరు కలిసి, మాకు కూడా మెరుగుపరిచే చర్చ చేశారు. అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు కూడా అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు కూడా ధన్యవాదాలు. మా గురువుగారు రాలేదు ఇంతకు. గురువు గారు తర్వాత వింటారులేండి ఆయన కానీ నేను కానీ ఒకవేళ అటెండ్ అవ్వకపోతే తర్వాత ఇంకెవరైనా ఏమైనా మాట్లాడగలుగుతారా? రెడ్డి సార్ మాట్లాడాలి. మిత్రులారా, రెడ్డి సార్ మాట్లాడతారు సార్. ఎవరు? చిన్న మాట. రెడ్డప్ప గారు మాట్లాడండి. ఈ పుస్తకం నేను తెచ్చుకొని 1 సంవత్సరం అయింది. దాన్ని చదవడానికి అప్పటి నుంచి అప్పుడప్పుడు ప్రయత్నిస్తుంటే అది నాకు పంటి కింద రాయిలాగా లేదు, తల మీద రాయిలాగా ఉంది. అంటే దాన్ని అర్థం చేసుకోవడం నాలాంటి వాడికి గగనం. సార్ మీరు ఇట్లా అంటే నేను విద్యార్థిని, నా పరిస్థితి ఏంటి? గురువులు ఎప్పటికి ఇట్లాంటి పరీక్షలు పెడుతూనే ఉంటారు, మిమ్మల్ని తప్పించుకొని తిరగటం మాకు శ్రేయస్కరం సార్. చాలా వాస్తవానికి చాలా గొప్ప పరిశోధన గ్రంథం. ముందు అవును సార్, అవును, తర్వాత ఇటీవల కాలంలోనే ప్రజాశక్తి వాళ్ళు పునర్ముద్రించారు దీన్ని. అవునవును సార్, అవును సార్. చాలా గొప్ప గ్రంథము కాదు సార్, అది పరిశోధన గ్రంథము కాదు సార్. చెప్పండి. తన మనసులో నుంచి వచ్చిన అన్ని ఐడియాలను ఇతర గ్రంథాల్లో ఎక్కడెక్కడో విషయాలు జోడించి తన మనసులో ఉన్న విషయాలను వ్యక్తీకరించగలిగారు. ఇతర పుస్తకాల్లో పరిశోధన కాదు అది. ఆయనలో ఒక రిరంస ఉంది సార్, రిరంస ఉంది. ఆ రిరంస ఉంది ఒకటి, నిత్యం ఏదో ఒకటి కొత్తదనాన్ని అన్వేషించాలన్నటువంటి ఒక తపన ఒకటి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక చోట నిలబడి ఇక ఇది వాస్తవంలే అని పీట వేసుకొని కూర్చోడు. నిత్య పరిశోధకుడుగానే కనిపిస్తున్నాడు ఆయన. అదే
కాబట్టి నేను యశ్వరెడ్డి సార్తో వేడుకోవడం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో పరిశోధక విద్యార్థులకు ఈ పుస్తకం ఇచ్చి మీరు 1కి 10 సార్లు చదువుకోండి. మీరు ఇది చెప్పింది రైట్. రూపచర్చ. మీరు చెప్పింది రైట్. మంచి మేము మాట చెప్పారు. 1కి 10 సార్లు పరిశోధనకు చదివితే తప్ప అది ఉపక్రమించే అర్థం ముందు కాదు అసలు. అవును, ఆ, అవును. విద్యార్థులకు అందుకోసమే ఆ, సార్ అదే పోయిన వారం పిహెచ్డి విద్యార్థులు ఆ. పరిశోధనలకు రావాలంటే ఆ, వాళ్ళు సార్ అడ్మిషన్ తీసుకోగానే మేము ఆ. కొన్ని పుస్తకాల పేర్లు చెప్తాం. ఆ, వీటి సార్ ముందు చదివిన తర్వాత మీ టాపిక్ నిర్ణయించుకోమని చెప్పడానికి వాటిలో ఇది కూడా ఉంటుంది. అందుకోసమే జిఎన్ రెడ్డి సార్ చెప్పిన మాట పదే పదే గుర్తుకొస్తుంది. మీరు ఏ టాపిక్ అంతేగాని అని ఇవ్వండి సార్. వాళ్ళు రాగానే నేను దేని మీద చేస్తాను అడిగితే ఉపయోగం లేదు. వాళ్ళకి ముందు అదే. పుస్తకాలు